ఎస్ సార్. 2 రోజుల పర్యటనలో భాగంగా ఏపీ సీఎం చంద్రబాబు తిరుపతిలో పర్యటిస్తున్నారు. నిన్న ప్రత్యేక హెలికాప్టర్లో తిరుపతిలోని అగ్రికల్చర్ యూనివర్సిటీకి చేరుకున్న ఆయనకు జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు, టీడీపీ కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. ఇక రోడ్డు మార్గం ద్వారా నిన్న రాత్రి తిరుమలకు చేరుకున్న సీఎం చంద్రబాబు గత రాత్రి శ్రీ గాయత్రి నిలయంలో బస చేశారు. ఇవాళ ఉదయం కుటుంబ సమేతంగా శ్రీవారిని దర్శించుకోనున్నారు. సీఎం చంద్రబాబు ఆయన మనవడు నారా దేవాంశ్ జన్మదినాన్ని పురస్కరించుకొని కుటుంబంతో కలిసి శ్రీవారి సన్నిధిలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నారు. అనంతరం తిరుమలలోని మాతృశ్రీ తారికొండ వెంగమాంబ అన్నప్రసాద కాంప్లెక్స్ లో భక్తులకు అన్నప్రసాదం వితరణ చేయనున్నారు. స్వయంగా సీఎం చంద్రబాబే భక్తులకు అల్పాహారం వడ్డించి సేవాభావాన్ని చాటనున్నారు. ఈ ఒక్కరోజు అన్నప్రసాద వితరణకు ఖర్చయ్యే 44 లక్షల రూపాయలను ఆయన కుటుంబం ట్రస్ట్ కు విరాళంగా అందించనుంది. ఇప్పటికే 12 సార్లు శ్రీ వెంకటేశ్వర అన్నప్రసాద ట్రస్ట్ కు విరాళాలందించిన సీఎం చంద్రబాబు ఈసారి కూడా అదే సాంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు. ఇక ఈ అన్నప్రసాద వితరణ కార్యక్రమం ముగియగానే భక్తులతో నేరుగా మాట్లాడి వారి అభిప్రాయాలను తెలుసుకోనున్నారు సీఎం చంద్రబాబు. ఇక ఆ తర్వాత తిరుమలలోని ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ను సీఎం చంద్రబాబు సందర్శించనున్నారు. తిరుమలలో భక్తుల రద్దీ, భద్రత, సేవల సమన్వయాన్ని పర్యవేక్షించే ఈ కమాండ్ కంట్రోల్ సెంటర్ పనితీరును ఆయన సమీక్షించనున్నారు. అనంతరం స్టేట్ ఫుడ్ ల్యాబొరేటరీ, FSSAI సంయుక్తంగా ఏర్పాటు చేసిన ఆహార పదార్థాల విశ్లేషణ ప్రయోగశాలను ప్రారంభించనున్నారు ఆయన. మొత్తానికి సీఎం చంద్రబాబు తిరుపతి పర్యటన ఆధ్యాత్మికత, సేవా కార్యక్రమాలు, పరిపాలనా సమీక్ష కలిసిన సమగ్ర కార్యక్రమంగా రూపుదిద్దుకుంది.